జంతువులు ఎప్పుడు మరీ లావుగా అయిపోవడం కానీ కొలెస్ట్రాల్ ఎక్కువై కొట్టుకోవడం కానీ ఉండవు. ఎప్పుడు ఒకే వెయిట్తో ఉంటాయి. ఏ జబ్బులు రావు వాటికి. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ రోజుకు ఒకసారి తింటాయి. మనం ఎన్నిసార్లు తింటామో మనకే తెలియదు. డయాబెటీస్, హార్ట్ స్ట్రోక్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, పక్షవాతం, ఒబిసిటీ, ఇలా ఎన్నో జబ్బులు మనుషులుగా వస్తాయి. మనకున్న అన్ని జబ్బులకి కారణం ఒకే ఒకటి, ఫుడ్ కన్జంప్షన్. ఈ శతాబ్దంలోనే ఇది ఎక్కువైపోయింది. యానిమల్ ఒకసారి ఎందుకు తింటుందంటే మళ్ళీ తిండి కావాలంటే అది లైఫ్ రిస్క్ చేసుకొని హంట్ చేసి తినాలి. అందుకే అవి ఆకలేసినప్పుడే తింటాయి. కల్టివేషను, కూలింగ్ ఫ్రిడ్జ్ మనల్ని సంకనాకించాయి. అన్నీ తినేసి మళ్ళీ మిడ్ నైట్ లేచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడడం అలవాటు అయిపోయింది మనకి. 10 సార్లు తినడం అలవాటు చేసాం. కాబట్టి ఆ టైంకి బాడీలో జ్యూసులు రెడీ అయిపోయి దాన్ని ఆకలి అనుకుంటాం. అది ఆకలి కాదు, అలవాటు. మనకి ఆకలికి దాహానికి తేడా తెలియదు. అందుకే జంతువులు వెంటనే నీళ్లు తాగుతాయి. నీళ్లు తాగినా సరే సేమ్ ఫీలింగ్ ఉంటే అది ఆకలి అని తెలుసుకుంటాయి. ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు లేదు. మనం తిన్న వెంటనే 3 అవర్స్లో జనరేట్ అయిన గ్లూకోజ్ని మన బాడీ వాడుకుంటుంది. ఎక్స్ట్రా గ్లూకోజ్ని లివర్లో దాచుకుంటుంది. తర్వాత మెల్లగా వాడుకుందామని బాడీ ఉద్దేశం. కానీ మన బాడీ లివర్లో ఉన్నదాన్ని తీసి వాడే లోపు మనం ఇంకో దమ్కి బిర్యానీ తింటాం. దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలో తెలియక ఫ్యాట్ కింద మార్చేసి మన బాడీలో మజిల్స్లో పెడుతుంది. ఈ ఫ్యాట్ని తీసే ఛాన్స్ మనం ఎప్పుడు బాడీకి ఇవ్వట్లేదు. జబ్బు చేస్తే మనకి ఏమి తినబుద్ధి కాదు. ఎందుకో తెలుసా? మన బాడీ అరుస్తుంటుంది, తినకు నా కొడుక, తినొద్దురా ప్లీజ్ అని. బుద్ధిస్ట్ మాంగ్స్ రోజుకు ఒకసారి తింటారు. ఏ జబ్బులు రావు. రంజాన్ టైంలో ముస్లిమ్స్ అందరూ ఒక్క పూటే తింటారు, హ్యాపీగా ఉంటారు. నువ్వు తినడం ఆపితే నీ బాడీ డీటాక్సిఫై చేసుకుంటుంది. నేను పర్ఫెక్ట్ వెయిట్లో ఉంచి నీకు ఏ జబ్బులు రాకుండా అదే చూసుకుంటుంది. నువ్వు చేయాల్సిందల్లా దయచేసి నీ కడుపుని డస్ట్బిన్లో వాడద్దు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కరోనా టైంలో ఇన్ని నెలలుగా కంట్రీలో ఎవరికైనా కరోనా తప్ప మరో జబ్బు వచ్చిందా? కనీసం జలుబు, జ్వరాలు కూడా లేవు. ఎందుకంటే చిరాకు వచ్చి తక్కువ తింటున్నాం, ఇంటి పట్టునే ఉన్నాం, ఇంటి ఫుడ్ తింటున్నాం. ఇంతకుముందు హాస్పిటల్స్ ఖాళీ ఉండేవి కావు. బ్లడ్ టెస్టులు చేయించుకుంటారంటే పెద్ద క్యూలు ఉండేవి. ఇవన్నీ మాయమైపోయా లేదా? చాలా రోగాలు రోడ్డు మీద ఫుడ్ వల్ల. లాక్డౌన్లో కొంచెం తక్కువ తింటేనే మనకి ఎంత ఆరోగ్యం వస్తే రోజు ఒక పూటే తింటే? అయితే సడన్గా 1 మీల్కి వస్తే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే పర్ డే 2 మీల్ తినండి. నేను 30 ఏళ్ళుగా 2 మీల్ పర్ డే తింటున్నాను. బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు నాకు. స్టమక్ అప్సెట్లు కూడా లేవు. ఎవ్రీ ఇయర్ ఆల్ మై రిపోర్ట్స్ ఆర్ నార్మల్. నా ఫ్రెండ్ ఈజ్ ఎ డాక్టర్. తను యానిమల్లో రోజు 1 మీల్ తింటాడు. 6 ప్యాక్తో ఫిట్గా ఉన్నాడు. బట్ రోజు అంతా 1 మీల్ మీద ఉండడం చాలా కష్టం. అట్లీస్ట్ 2 మీల్స్ పర్ డేకి వచ్చేయండి. కాకపోతే 2 మీల్ కలిపితే 1 మీల్ క్వాంటిటీ అయి ఉండాలి. ఇది చేసే ముందు ఒక్కసారి మీ డాక్టర్ని అడగండి. బట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. గుండెపోటు వచ్చి పులి చావదు, షుగర్ వచ్చి నక్క చావదు, కానీ నువ్వే పోతావు.